నందమూరి హరికృష్ణ గారు 29 ఆగస్టు 2018 నార్కట్పల్లి వద్ద రోడ్డు యాక్సిడెంట్లో మరణించిన సంగతి తెలిసిందే. వారు మరణించి నిన్నటికి 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. 7 సంవత్సరాలు పూర్తయిన ఆయన జ్ఞాపకాలు తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో, కార్యకర్తల్లో, నందమూరి అభిమానుల్లో ఆ జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. మహాభారతంలో 18 రోజులు అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు చేసిన త్యాగం ఎంత గొప్పదో 1983 ఎన్నికల్లో రామన్న గెలుపు కోసం రథసారథం చేసిన హరన్న త్యాగం అంతే గొప్పది. తండ్రి నందమూరి తారక రామారావు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం హరికృష్ణ గారి త్యాగం గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చు. 1983లో ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలు కానీ, ఓట్లు వేసిన వారు కానీ, ఆనాడు నాయకులుగా వ్యవహరించిన వాళ్ళని కానీ అడిగితే నందమూరి హరికృష్ణ గారి కష్టం కళ్ళు చెమర్చేలా చెబుతారు. హరికృష్ణ గారు చైతన్య రథం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఎప్పటికీ చెరిగిపోని ఎమోషన్. వారు మరణించి 7 సంవత్సరాలు అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఘన నివాళులు అర్పించారు హరికృష్ణ గారికి. హరికృష్ణ గారితో ప్రయాణంలో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి గారు పోస్ట్ చేశారు. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు, అంతకు మించి ఎక్కువ ఆత్మీయత, స్నేహాన్ని పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. హరిమామయ్య సేవలు చిరస్మరణీయం అన్నారు మంత్రి నారా లోకేష్. నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. హరిమామయ్య వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యులుగా ప్రజలకు విశేష సేవలందించారని కొనియాడారు. సినీ రంగంలోనూ తనదైన నటనతో తెలుగువారిని అలరించారు. హరిమామయ్య లేని లోటు తీర్చలేనిది. సినీ రాజకీయ రంగానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా నారా లోకేష్ గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, అభిమానుల తరపున, మన చైతన్య రథం తరపున ఆనాడు వారు రథసారథిగా చైతన్య రథాన్ని ఎలా కొనసాగించారో, ఆనాడు తెలుగుదేశం పార్టీ గెలుపులో ఎలా భాగస్వాములు అయ్యారో గుర్తు చేసుకుంటూ మన చైతన్య రథం తరపున ఆయన రథసారథి వహించిన చైతన్య రథం పేరునే మన ఛానల్ పెట్టుకుని మనం అదే వరవడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకి, ప్రజలకి వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఆ చైతన్య రథం పేరు పెట్టుకునే మనం నడుపుతున్న ఈ ఛానల్ తరపున వారికి ఘన నివాళులు అర్పిస్తూ తెలియజేసుకుంటూ వారికి మన నివాళులు.